మహేష్ బాబు తన బర్త్‌డేను కుటుంబ సభ్యుల సమక్షంలో సెలబ్రేట్ చేసుకున్నారు. అందరూ కలిసి జైపూర్ వెళ్లి అక్కడ మహేష్ పుట్టినరోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక్కడేమో అభిమానులు 'మురారి' చిత్రాన్ని గొప్పగా థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ 'మురారి' రిలీజ్ గురించి మహేష్ బాబు ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలేదు. ట్వీట్ కూడా వేయలేదు. ఇక మహేష్ బాబు న్యూ లుక్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. ఆ గుబురు గడ్డం ఏంటి? పోనీటెయిల్ ఏంటి? అని అంతా షాక్ అవుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి తన విజన్, తన స్థాయి ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ లెవెల్లో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. అందుకే మహేష్ బాబుని ఇదివరకు ఎన్నడూ చూడని ఒక కొత్త లుక్‌లో చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. పైగా ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ చిత్రం కాబట్టి పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మంచి దేహ దారుఢ్యం ఉండాలని రాజమౌళి కండిషన్ పెట్టినట్టుగా ఉన్నాడు. దీంతో మహేష్ బాబు వర్కౌట్స్ అంటూ తెగ కష్టపడుతున్నాడు. ఇక ఎప్పుడూ పెంచనట్టుగా గడ్డం, జుట్టుని పెంచేశాడు మహేష్ బాబు. మహేష్ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి జైపూర్ వెళ్లడం జరిగింది. అక్కడే తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక మహేష్ బాబు ఫ్యామిలీతో రిటర్న్ అవుతున్న టైంలో ఇలా తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాబు తన లుక్ బయటకు రాకుండా కవర్ చేసుకునేందుకు క్యాప్ పెట్టుకోవడం జరిగింది. జుట్టుని వెనకాల ముడేసుకున్నారు. గుబురు గడ్డంతో పోనీ టెయిల్‌తో మహేష్ బాబు కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ లుక్‌తో థియేటర్‌లో మహేష్ బాబుని చూస్తే థియేటర్స్ తగలబడతాయని అభిమానులు ఫుల్ సందడి చేస్తున్నారు. మహేష్ బాబు చివరగా 'గుంటూరు కారం' అంటూ వచ్చాడు. 'త్రివిక్రమ్' మ్యాజిక్ అంతగా పనిచేయలేదు. ఫ్యాన్స్‌కి మాత్రమే ఈ మూవీ ఎక్కింది. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమంత మిరాకిల్స్ చేయలేదు. దీంతో రాజమౌళి మూవీ మీదే అభిమానులు, ఆడియన్స్ ఆశలు పెట్టుకున్నారు. రాజమౌళి సైతం ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా సమాచారం. కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ మీద అయితే ఇంకా అప్డేట్ రాలేదు. ఇక ఇదే ఏడాదిలో ఈ మూవీ అయితే సెట్స్ మీసుకు వెళ్తుంది.